Next, given a bar, b bar like this, we have to find the value of sine theta, where theta is the angle between a bar and b bar. ABల మధ్య ఉన్న యాంగిల్ theta అయితే sin theta ఎంత అని అడుగుతున్నారు వాళ్ళు. సో ఏబీల మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ theta అనే దాన్ని మనం ఈ విధంగా నోట్ చేస్తాం. Therefore, sin theta is equal to, the formula is modulus of a cross b by mod a mod b. సో రెండు వెక్టార్స్ మధ్య సైన్ థీటా వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా మాడ్యులస్ ఆఫ్ ఏ క్రాస్ బి బై mod a mod b. సో మరి ఇది క్యాలిక్యులేట్ చేయాలంటే ముందు మనకు ఏ క్రాస్ బి అనేది కావాలి. సో ఏ క్రాస్ బి ఈజ్ ఈక్వల్ టు డిటర్మినెంట్ ఆఫ్ ఐజేకే. సో ఫస్ట్ ఐజేకేలు నోట్ చేస్తాం, తర్వాత ఏ బార్లో ఉన్నటువంటి ఐజేకేలు కోఎఫిషియెంట్స్ 2 -1 1 2 -1 1. నెక్స్ట్ బీ బార్లో ఉన్నటువంటి ఐజేకేలు కోఎఫిషియెంట్స్ 3 4 -1 3 4 -1. నౌ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ దిస్. సో ఐ బార్ ఇంటూ ఫస్ట్ ఈ 4 వస్తే -1 ఇంటూ -1 +1, ఐ బార్ ఇంటూ 1 మైనస్ ఈ 2 1 4 4. నెక్స్ట్ ఫార్ములా మైనస్ అది మైనస్ జే బార్ ఇంటూ జే బార్ ఉన్న రో కాలం వదిలేస్తే ఈ 2 వస్తాయి. ఫస్ట్ ఈ 2 మైనస్ ఈ 2 2 -1 -2 -1 3 3 ప్లస్ కే బార్ ఇంటూ కే బార్ ఉన్న రో కాలం వదిలేస్తే ఈ 4 వస్తాయి. 2 -1 3 4. ఫస్ట్ 2 4 8 -1 ఇంటూ 3 -3 minus plus 3 it is. So finally it is minus 3 I bar minus 5 into minus j plus 5 j bar plus 11 k bar. Okay, so this is a cross b. Okay, next we have to find modulus of a cross b. mod a cross b క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఏ క్రాస్ బిలో ఉన్నటువంటి ఐజేకేల కోఎఫిషియెంట్స్ అన్నిటిని మనం స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. -3 హోల్ స్క్వేర్ 9, 5 స్క్వేర్ 25, 11 స్క్వేర్ 121, 25 121. ఓకే, సో 121 + 5 126 + 20 146 + 9 రూట్ ఆఫ్ 155. So this is modulus of a cross b. Next we have to find mod a. So mod a అంటే ఈ 2 -1 1 వాటిని మనం స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. సో రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 -1 హోల్ స్క్వేర్ 1 1 స్క్వేర్ 1. సో ఇట్ ఈస్ √6. నెక్స్ట్ mod b బార్. ఓకే, 3 4 -1 వాటిని మనం స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. సో రూట్ ఆఫ్ 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 -1 హోల్ స్క్వేర్ +1. So 25 + 1 26 under root. Therefore sin theta is equal to mod a cross b, that means root of 155 by mod a, that means √6 into mod b, that means √26. Okay, so root of 155 by ఈ రెండు కూడా రూట్లో నుండి బయటకు వచ్చే అవకాశం ఏం లేదు. సో వీ హ్యావ్ టు మల్టిప్లై దిస్ 2 స్క్వేర్ రూట్స్. సో 2 స్క్వేర్ రూట్స్ కూడా మనం మల్టిప్లై చేసుకోవచ్చు. 620 120 + 6 6 36 120 + 36 156. Therefore finally sin theta is equal to square root of 155 by 156. That is the answer.